హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు ఎవరన్నా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే మాత్రం చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను కొన్ని శారీస్ తీసుకొని వాటితో డ్రెస్సెస్ కుట్టించాను అనమాట. సో ఆ డీటెయిల్స్ ఏంటి, ఏ షాప్లో తీసుకున్న అవన్నీ మీకు ఈరోజు డీటెయిల్స్ పెడతా. అండ్ ఇవి వచ్చేసి చాలా చాలా తక్కువ అనమాట. చాలా లో బడ్జెట్లో తీసుకున్న డ్రెస్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఆ డ్రెస్సెస్ ఏంటి, ఎలా కుట్టించాను, మోడల్ లైక్ నెక్, హ్యాండ్స్ ఇవన్నీ ఏ డిజైన్ పెట్టించాను అవన్నీ నేను ఈరోజు మీకు చెప్తాను అనమాట. సో మీరు కూడా చూసి కావాలంటే మీరు కూడా ఆ డిజైన్స్ కుట్టించుకోవచ్చు. కానీ డ్రెస్సెస్ మాత్రం చాలా బాగుంటాయి. నేనైతే 3 వచ్చేసి ప్లెయిన్ శారీస్ తీసుకున్నాను అనమాట. 2 వచ్చేసి డార్క్ కలర్స్, ఇంకొకటి లైట్ కలర్, ఇంకొక శారీ వచ్చేసి ఫ్లవర్స్ ఉంటాయి అనమాట. ఫ్లవర్స్ వచ్చేసి బాగుంటుంది అది కూడా. సో నేనైతే 4 డ్రెస్సెస్ చూపిద్దాం అనుకుంటున్నా. ఈ 4 డ్రెస్సెస్ మీకు చూపిస్తాను అండ్ నేను వేసుకున్నది కూడా సైడ్కి పెడతాను. సో దానివల్ల ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట, డ్రెస్ ఎలా ఉందనేది, క్లాత్ కానీ ఇంకా మోడల్ కానీ. సో ఇవన్నీ మీకు అర్థమవుతాయి. సో గైస్ ఫస్ట్ అయితే నేను ఈ శారీస్ ఇవన్నీ ఎక్కడ తీసుకున్నా, ఆ షాప్ ఎక్కడ, ఏరియా అంతా ఒకసారి మీకు చూపిస్తాను అనమాట. సో ఆ వీడియో అయితే ఒకసారి చూసేయండి. సో ఇదే గైస్, ఆ షాప్ వచ్చేసి మై డియర్ శారీ హౌస్ అనమాట. సో ఈ షాప్లో అయితే చాలా వెరైటీ ఆఫ్ శారీస్ ఉంటాయి. సో ఇక్కడైతే కింద ఫ్లోర్లో అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉంటాయి, శారీ పెట్టికోట్స్ ఉంటాయి. చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట. ఒక్క వెరైటీ అని కాదు, మనకి ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ ఉంటాయి. సో ఇది పైన ఫ్లోర్ అనమాట. పైన ఫ్లోర్ వచ్చేసి అన్ని డైలీ వేర్ శారీస్ అనమాట. సో ఇక్కడ అన్నీ చూస్తున్నారు కదా, ఈ మొత్తం ఒక్కొక్క బండిల్స్ అనమాట. సో ఆ బండిల్స్లో నుంచి నేను ఒకటి తీసుకున్నాను అనమాట. నేను తీసుకున్న 3 శారీస్ కూడా ఇక్కడ వచ్చేసి నైటీస్, ఇంకా టాప్స్, ఇవన్నీ మన బడ్జెట్లోనే ఉంటాయి. చాలా అంటే చాలా తక్కువలో ఉంటాయి అన్నమాట. సో అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ బ్లౌజ్ పీసెస్ అనమాట. బ్లౌజ్ పీసెస్ కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ డోర్ మెట్స్ ఉంటాయి, ఇంకా కర్టన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కర్టన్స్ అనమాట. అన్నీ తక్కువ ప్రైస్లోనే ఉంటాయి. చాలా బెస్ట్ నాకైతే. అండ్ ఇంకా టవల్స్ ఉంటాయి, మెన్స్కి కావాల్సిన లుంగీస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మీరు ఒకసారి వెళ్తే మీకు కూడా ఐడియా. సో ఇవైతే చాలా చాలా బెస్ట్ అనమాట. మన బడ్జెట్లోనే అన్నీ వచ్చేస్తాయి. ఇవి వచ్చేసి శారీ పెట్టికోట్స్ అనమాట. తర్వాత ఇంక ఇవి మొత్తం శారీస్, ఇందాక చెప్పినా కదా పైన ఫ్లోర్లోని. సో ఈ శారీస్ అన్నీ అక్కడ ఉంటాయి అనమాట. మనకు ఒక్కొక్కటి బండల్ లాగా ఏ మోడల్కి ఆ మోడల్ అలా పెట్టేసి పెడతారనమాట. సో మనం తీసుకొని అవి మనం లైక్ ఏ మోడల్ నచ్చితే అవి తీసుకొని మనం కుట్టించుకోవచ్చు, లేదంటే శారీస్లా కట్టుకోవచ్చు. సో చాలా బాగుంటాయి అన్నమాట. చాలా వెరైటీస్ ఉంటాయి. సో దాంట్లోనే ఇంకొక వెరైటీ వచ్చేసి ఇట్లా అనమాట, సింగిల్ శారీస్ అన్ని ఇట్లా వేసేసి ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను తీసుకున్న శారీస్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ వీటిల్లో తీసుకున్నాను అనమాట నేను. చాలా బాగుండే. సో చూసారు కదా గైస్, ఆ షాప్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ మీకు క్లియర్గా చూపించాను అనమాట. సో మీరు కనుక ఇక్కడ ఈ వనస్థలిపురం అనే ఏరియాకి దగ్గరగా ఎవరైనా ఉంటే సో ఆ షాప్కి అయితే వెళ్ళండి. అక్కడ ఉన్న శారీస్ అయితే తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఈ వీడియో చూసాక మీకు ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది కదా. సో చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట షాప్లో. సో అలానే ఇప్పుడు నేను తీసుకున్న డ్రెస్సెస్ అయితే చూసేద్దాం. ఏమేమి డ్రెస్ తీసుకున్నానో, అవి ఎలా ఉన్నాయో, మోడల్స్ అవన్నీ ఏంటి అనేది మీకు ఈరోజు చూపిస్తాను అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ దాంట్లో వచ్చేసి ఫస్ట్ డ్రెస్ నేను చూపిస్తా. సో ఇది వచ్చేసి ఇదనమాట. లాంగ్ ఫ్రాక్ కుట్టించాను నేనైతే ఈ క్లాత్తో. కలర్ మాత్రం చాలా చాలా బాగుంది. మంచి డార్క్ బ్లూ కలర్ అనమాట. క్లాత్ కూడా చాలా బాగుంది. లైక్ ఇది ఎలా అంటే క్లాత్ కొంచెం సిల్క్ ఆ టైప్లో ఉంటుంది, సాటిన్ సిల్క్ కొంచెం ఆ టైప్లో ఉంటుంది అనమాట. షైనింగ్ కూడా బాగా వస్తుంది. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి ఇలా వస్తుంది, చాలా లాంగ్. నేను తీసుకున్న డ్రెస్సెస్లో ఇదే కొంచెం లాంగ్ ఎక్కువ పెట్టించాను అనమాట. క్లాత్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ నెక్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఏమో ఇలా స్క్వేర్ టైప్ పెట్టించా. అండ్ ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా నేను మా ఇంట్లోనే కుట్టిస్తాను అనమాట. సో మా పిన్ని కుడుతుంది అనమాట డ్రెస్సెస్. సో నాకు ఈజీ అయిపోతుంది డ్రెస్సెస్ కుట్టియడం. సో మీరు ఎవరి దగ్గర కుట్టించుకుంటారో అది మీకు ఐడియా ఉంటుంది కదా. సో మీరు కుట్టించుకోండి. ఒకవేళ ఇవి కానీ ఈ డ్రెస్సెస్ కానీ మీకు నచ్చితే మీరు సేమ్ అలానే కుట్టించుకోండి. సో నాకేంటంటే మా పిన్ని కుడుతుంది కాబట్టి సో నాకు ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట. తీసుకొని వెంటనే కుట్టి చేసుకుంటాను నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా రౌండ్ వస్తుంది. రౌండే కొంచెం డీప్ పెట్టించా అనమాట, మరి అంత కాదు.
మరి ఎక్కువ డీప్ పెట్టించిన ఈ డ్రెస్సెస్కి సెట్ కాదనమాట. సో నార్మల్గానే పెట్టించా. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్, ఇవి మనం సపరేట్ థ్రెడ్స్ తీసుకోకుండా ఆ క్లాత్తోనే ఇలా కుట్టించా అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా పెద్దగా పెట్టడం వల్ల ఏంటంటే మంచి లుక్ వస్తుంది డ్రెస్కి కూడా. సో అదే క్లాత్ సేమ్ పెట్టిస్తే చాలా బాగుంటుంది లుక్. అండ్ హ్యాండ్స్ వచ్చేసి చూడీ హ్యాండ్స్ అనమాట. చూడీ హ్యాండ్స్ పెట్టించా వీటికి, ఎందుకంటే ఇట్లా లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది అలా కుట్టిస్తే. అండ్ ఇంకా నార్మల్ ఫ్రంట్ కుచ్చులే పెట్టించా. ఇక్కడ నడుము దగ్గర కూడా లైక్ ఏమంటారంటే అంబ్రిల్లా కట్ కాకుండా ఇలా కుచ్చులు పెట్టించా అనమాట. సో ఈ డ్రెస్సెస్కి ఏంటంటే అలానే బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలా కలర్ కూడా చాలా చాలా బాగుంది. ఏంటంటే ఇట్లాంటి డార్క్ కలర్స్ వేసుకున్నప్పుడు మనం ఇంకా ఫెయిర్గా కనిపిస్తాం, చాలా బాగుంటుంది కూడా. అండ్ క్లాత్ కూడా ఎంత బాగుంటుందంటే చాలా స్మూత్ ఉంటుంది అండ్ మనకు చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది, ఏం కష్టంగా కూడా ఉండదు. సో ఈ డ్రెస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీకు కావాలంటే సేమ్ ఇదే మోడల్ కుట్టించుకోండి, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి, అండ్ గైస్ చెప్పడం మర్చిపోయినా, ఈ శారీస్ వచ్చేసి ఇది కూడా శారీ. ఈ శారీ వచ్చేసి నేను జస్ట్ 200 రూపీస్కే తీసుకున్నాను అనమాట. జస్ట్ ఓన్లీ ఇది శారీ తీసుకొని శారీతో కుట్టించాను నేను డ్రెస్. ఈ శారీ వచ్చేసి జస్ట్ 200 రూపీస్ అనమాట. సో ఆ షాప్ డీటెయిల్స్ అన్నీ మీకు పెడతాను. సో ఇదైతే 200 తీసుకొని ఇంకా మనం జస్ట్ లైనింగ్ అంటే నేను పాలిస్టర్ వేయించా. వీటికి కాటన్ లైనింగ్ వేసిన ఏం బాగుండదు అనమాట. సో మనం పాలిస్టర్ వేసుకొని మంచిగా కుట్టించుకోవచ్చు ఇట్లాంటి ఫ్రాక్స్కి, ఏంటంటే అట్లనే బాగుంటుంది. సో శారీ వచ్చేసి జస్ట్ 200 రూపీసే. అండ్ ఇంకా మనకి నెక్స్ట్ లైనింగ్కి పడతాయి అనమాట. నాకైతే చాలా సింపుల్ అయింది, ఎందుకంటే ఇంకా ఇంట్లోనే కుట్టిస్తా కాబట్టి ఓన్లీ శారీకి లైనింగ్కే పడ్డాయి అనమాట. కుట్టించిన దానికి మనీ ఏం పడలేదు నాకు. సో ఇదనమాట, నాకైతే ఈజీ అయిపోతుండే. కానీ ఇది మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే మోడల్ ఇంకొక కలర్ తీసుకున్నా. ఇలా లైట్ కలర్ ఏంటంటే చాలా బాగుంటాయి లైట్ కలర్స్ కూడా. అండ్ ఇది వచ్చేసి దానికి ఫ్రంట్ సైడ్ స్క్వేర్ పెట్టించా కదా, సో దీనికైతే నేను రౌండ్ పెట్టించా ఫ్రంట్ బ్యాక్ నెక్లు అయితే. చూడండి, చూస్తున్నారు కదా. అండ్ ఇంకా థ్రెడ్స్ వచ్చేసి దీనికి కూడా సేమ్ అలానే పెట్టించా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ డ్రెస్సెస్ అన్నిటికి ఇట్లానే పెట్టించా. మనకి మళ్ళీ సపరేట్ వెళ్ళి దాని మ్యాచింగ్ థ్రెడ్ హ్యాంగింగ్స్ ఇవన్నీ తెచ్చుకోవాలంటే మనతో కాదు. సో ఇట్లా పెట్టించేస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఒక పక్క మళ్ళీ శారీ తీసుకోవాలి, మళ్ళీ లైనింగ్ తీసుకోవాలి, ఇవన్నీ తీసుకొని మళ్ళీ థ్రెడ్ అవన్నీ పెట్టాలంటే కష్టమవుతుంది. సో మనం ఏంటంటే బడ్జెట్లో సింపుల్గా అయిపోయేది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో మీరు కావాలంటే ఇలా తీసుకొని ఇలా కుట్టించేయండి, ఈజీగా అయిపోతుంది అండ్ మంచి లుక్ ఇస్తుంది కూడా. హ్యాంగింగ్స్ కూడా అంత మంచి లుక్ ఉండదు, ఇదైతే చాలా బాగుంటుంది. ఇలా పెద్దగా కుట్టియండి, ఇది కూడా ఇలా పెద్దగా చూడండి, ఆల్మోస్ట్ ఇంత ఉంది. ఇలా పెద్దగా కుట్టియండి, మరి చిన్నగా కాకుండా ఇలా బాగుంటుంది. సో ఇది కూడా హ్యాండ్స్ వచ్చేసి సేమ్ అలానే చూడీ టైప్ పెట్టించా అనమాట హ్యాండ్స్. అండ్ ఇది కూడా కుచ్చులే పెట్టించా ఇక్కడ కూడా. సో డ్రెస్ అయితే చాలా బాగుంది. ఇది కూడా నేను వేసుకున్నది ఎట్లా సైడ్కి పెడతా చూడండి. సో ఇలా వస్తుంది. అండ్ ఇది నాకు లైక్ లూజ్ ఉందనమాట, ఇంకా స్టిచ్చింగ్ చేపియాలి కొంచెం. అండ్ ఇది వచ్చేసి లాంగ్ ఉంటుంది. ఆ బ్లూ డ్రెస్ కంటే కూడా ఇది కొంచెం లాంగ్ తక్కువ ఉంటుంది, అయినా కూడా చాలా బాగుంది. మరీ లాంగ్ ఉన్న మనకి కొన్ని సెట్ కావన్నమాట, సడన్గా వేసుకోలేదంటే లాంగ్ ఉంటే మళ్ళీ దానికి హీల్స్ వేసుకోవాలి, మళ్ళీ అట్లా కొంచెం ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మరీ అంత లాంగ్ అయి పెట్టించుకోకండి, నార్మల్గా మీ హైట్కి తగ్గట్టు పెట్టించుకోండి, సెట్ అవుతుంది. సో ఇదైతే ఇట్లా వస్తుంది అనమాట డ్రెస్. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఈ కలర్ కూడా చూడండి, ఇట్లా లైట్ కలర్స్ కూడా చాలా మంచి లుక్ ఇస్తాయి. సేమ్ ఇది కూడా ప్రైస్ వచ్చేసి 200 రూపీస్ పెట్టి నేను శారీ తీసుకొని లైనింగ్ దీన్ని కూడా పాలిస్టర్ వేయించా. సో 200 రూపీస్ శారీ తీసుకొని ఇట్లా డ్రెస్ కుట్టించా అనమాట. చాలా అంటే చాలా బెస్ట్ కదా, చాలా తక్కువలో అయిపోతుంది. 200 రూపీస్తో మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ వస్తాయి అనమాట మనకి. సో ఈ డ్రెస్సెస్ ఏంటంటే ఈ బ్లూ డ్రెస్ కానీ ఇది కానీ మనం ఏదైనా మంచి పార్టీ వేర్స్కి వేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ డ్రెస్సెస్ ఒకవేళ ప్లెయిన్ మనకి సింపుల్ అనిపిస్తే ఇట్లా మనకి ఇట్లా బెల్ట్స్ ఉంటాయి కదా,
ఈ మధ్య శారీస్కి అవి వడ్డానం టైప్ వస్తున్నాయి బెల్ట్, ఇలాంటి బెల్ట్ పెట్టుకున్నా, లేదంటే ఇట్లా కొంచెం వెస్ట్రన్ టైప్ ఉండాలంటే ఇలాంటి బెల్ట్ అయినా పెట్టుకోవచ్చు మనం. చూడండి, ఇట్లాంటి బెల్ట్స్ అయినా పెట్టుకుంటే మంచి లుక్ ఇస్తుంది డ్రెస్కి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు సింపుల్గా కాకుండా ఓన్లీ సింపుల్గా కావాలంటే ఓన్లీ డ్రెస్ వేసుకోండి, హెవీగా ఇయర్ రింగ్స్ పెట్టుకోండి, అలా కూడా బాగుంటుంది. లేదంటే డ్రెస్ వేసుకొని ఇట్లా బెల్ట్స్ టైప్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది అనమాట. సో అలా అయితే ట్రై చేయండి ఒకసారి. ఇట్లా కుట్టించినప్పుడు, ఇట్లా ప్లెయిన్ సారీస్ కుట్టించినప్పుడు అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇదనమాట 2 డ్రెస్సెస్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్లెయిన్ డ్రెస్ అనమాట. వావ్, కలర్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. వేసుకున్నప్పుడు కూడా అందరూ చాలా బాగుందని చెప్పారు అనమాట. సో చూడండి ఎంత బాగుంది కదా, కలర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఆ రోజు చూడగానే ఫస్ట్ ఇదే శారీ తీసుకున్నాను అనమాట, చాలా బాగుండే. సేమ్ బ్లూ అండ్ ఇది కొంచెం సిమిలర్గా ఉంటాయి, క్లాత్ షైనింగ్ వచ్చి అట్లా చాలా బాగుంటుంది అనమాట. సో ఈ డ్రెస్ ఏంటంటే కొంచెం నెక్ వెరైటీ పట్టించా, వెరైటీ ఏం కాలే, నార్మలే, కాకపోతే వీ షేప్ పెట్టించి కొంచెం ఇలా డీప్గా పెట్టించా, చాలా బాగుంది అట్లా పెట్టిస్తే. వీ షేప్ అండ్ కొంచెం మరీ ఇంత కిందకు ఉండదు. సో ఇలా వస్తుంది అనమాట, చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి అనమాట. సో ఇలా బుట్ట టైప్ పెట్టించి ఇక్కడేమో ఇలా వస్తుంది పట్టీలాగా, చూస్తున్నారు కదా, ఇలా వస్తాయి. దీనికి ఏంటంటే ప్లెయిన్గా కాకుండా ఇలా పెట్టించా అనమాట. కానీ వేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంది ఈ డ్రెస్, నాకు బాగా నచ్చింది. కలర్ కానీ ఇట్లా మోడల్ కానీ ఇట్లా జస్ట్ కొంచెం చిన్న బుట్ట పెట్టియండి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అట్లా రౌండ్ కాదు ఇంకా స్క్వేర్ కాదు, రౌండ్ అండ్ స్క్వేర్ రెండు మిక్స్ అయిన నెక్ అనమాట. సో ఇక్కడైతే రౌండ్గా వచ్చి ఇక్కడ స్క్వేర్ లాగా వస్తుంది, చాలా బాగుంది. ఇది కూడా సేమ్, ఇది కూడా అంబ్రిల్లా టైప్ కాకుండా కుచ్చులో పెట్టించిన. అండ్ ఇంకోటి ఏంటంటే సేమ్ థ్రెడ్స్ కూడా దీనికి సేమ్ అలానే కుట్టించా. ఇది క్లాత్ మాత్రం చాలా బాగుంది, చాలా కంఫర్ట్ ఉంటుంది, కలర్ కూడా చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇది కూడా ప్రైస్ వచ్చేసి జస్ట్ 200 రూపీసే. 200 రూపీస్ పెట్టి శారీ తీసుకొని నేను ఇలా కుట్టించాను అనమాట. లైనింగ్ కూడా దీనికి కూడా పాలిస్టరే వేయించా లైనింగ్ వచ్చేసి. వీటికి ఎందుకు మనకు కాటన్ ఏం అవసరం లేదు, ఇట్లాంటి క్లాత్స్కి కాటన్ వేసినా కూడా మనకి ఇట్లా ఒకసారి వాష్ చేయగానే మొత్తం ఇట్లా అయిపోతుంది అనమాట, దగ్గరికి అయిపోతుంది. సో పాలిస్టర్ చాలా బాగుంటుంది. సో ఇదే వేపియండి ఒకవేళ మీరు కూడా కుట్టించుకుంటే. సో ఇదనమాట 3 డ్రెస్సెస్ వచ్చేసి. ఇది బ్లూ కలర్, మెరూన్, ఇది ఈ 3 వచ్చేసి సిమిలర్గా ఉంటాయి, కొంచెం క్లాత్ అండ్ షైనింగ్ వచ్చేసి అట్లా చాలా బాగుందన్నమాట. ఇవైతే నేను ఒక బండిల్లో తీసుకున్నా, లైక్ ఒక సెట్ ఉంటుంది కదా శారీస్, సిమిలర్ శారీస్, కాకపోతే డిఫరెంట్ కలర్స్ తీసుకున్నావు నేనైతే. సో నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అనమాట, మంచి ఎల్లో కలర్, ఎల్లో పైన ఇట్లా పింక్ ఫ్లవర్స్ ఇది మాత్రం ఎల్లో కలర్ వస్తుంది. ఈ ఫ్లవర్స్ వచ్చేసి డిఫరెంట్ కలర్స్ వస్తాయి అనమాట. లైక్ ఈ ఫ్లవర్స్లోనే గ్రీన్, బ్లూ, ఆరెంజ్ ఇట్లా వస్తాయి అనమాట. ఈ ఫ్లవర్స్ ఒకటి డిఫరెంట్ కలర్ అనేది వస్తుంది ఈ శారీలో. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి లైక్ ఈ శారీ వచ్చేసి డిఫరెంట్ అనమాట. లైక్ ఈ 3 వచ్చేసి నేను ఒక బండిల్లో తీసుకున్నా. ఇందాక చూపించిన 3 డ్రెస్సెస్ వచ్చేసి ఒక బండిల్లోంచి తీసుకున్నాను అనమాట. లైక్ క్లాత్ ఒకటే బట్ డిఫరెంట్ కలర్స్ అనమాట. సో ఇది వచ్చేసి వేరే దాంట్లోంచి తీసుకున్నా. ఈ శారీ వచ్చేసి 350 అనమాట, నాకు 350 పడింది. లైక్ డైలీ వేర్ శారీస్ ఉంటాయి కదా అట్లా అనమాట. ఆ శారీ తీసుకొని నేను ఇలా కుట్టించా. సో ఇదైతే చాలా చాలా బాగుంది. దీనికి నెక్ వచ్చేసి ఇట్లా స్టార్ నెక్ అంటారు కదా, ఇలా వచ్చి ఇలా వస్తుంది. సో అది పెట్టించా అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇలా కూర్చొచ్చి ఇలా లాంగ్ వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలా లైక్ మెరూన్ డ్రెస్కి పెట్టించా కదా ఓన్లీ 3/4 హ్యాండ్స్, అలానే దీనికి లాంగ్గా పెట్టించా నేను ఈ డ్రెస్కి వచ్చేసి. అండ్ బ్యాక్ సైడ్ నెక్ నార్మల్గా ఇంకా రౌండ్గా పెట్టించా. ఇంకోటి థ్రెడ్స్ ఇంకా సిమిలర్ సేమ్ అలానే అన్నిటికీ.
అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే ఇట్లాంటి డ్రెస్సెస్కి మనం షోల్డర్ అనేది చిన్నగా పెట్టించుకోవాలన్నమాట. చిన్నగా పెట్టించుకోవడం వల్ల ఏంటంటే మనం ఏ నెక్ పెట్టించినా మంచి లుక్ ఇస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు అలా ట్రై చేయండి. అండ్ ఇది కూడా సేమ్ అంబ్రిల్లా కట్ కాకుండా కుచ్చులే పెట్టించి ఇట్లా కుట్టించుకున్నా. ఇది క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ జార్జెట్ అనమాట. ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉంటుంది. మనకు చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇది వేసుకున్నప్పుడు అయితే నాకు చాలా బాగుండే, లైక్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనకి ఏం ప్రాబ్లం ఉండదు. అంత బాగుంటుంది అనమాట క్లాత్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్లా దీనికి కింద ఇలా పైపింగ్ చేపించా అనమాట. ప్లెయిన్గా వదిలేయకుండా ఇలా చేపించడం వల్ల ఏంటంటే ఇంకొంచెం లుక్ వస్తుంది. ఆ డ్రెస్సెస్కి ఏం చేపించలేదు, ఓన్లీ ఇది ఒక డ్రెస్కి ఇలా చేపించా. సో నేను సైడ్కి కూడా నాది పెట్టాను కదా. సో చూడండి, డ్రెస్ మాత్రం చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు. సో మీరు కూడా మీ ఇంట్లో లైక్ మీ మదర్ శారీస్ ఇలా ఉంటాయి కదా, అలాంటి శారీస్ ఏమైనా తీసుకొని ఇలా కుట్టించుకోవాలనుకుంటే ఇలా కుట్టించుకోండి, చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ డ్రెస్లోనే మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే లైక్ ఇలా అనమాట. ఇలా ఇది వచ్చేసి శారీ, ఇది మా మమ్మీది అనమాట. సో ఆ రోజు 3 శారీస్ ఏమో ఉండే, దాంట్లో నేను ఒకటి, మా మమ్మీ ఒకటి, ఇంకొకటి మా పిన్ తీసుకుందనమాట. సో ఇట్లా తీసుకున్నాం. అంటే ఇది మొత్తం ఒక బండిల్ అనమాట. ఈ 3 వచ్చేసి ఒక బండిల్, ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉండే. అండ్ చెప్పినా కదా, ఇది వచ్చేసి సేమ్ కలర్ వస్తుంది, ఫ్లవర్స్ ఒకటి డిఫరెంట్ కలర్స్ వస్తుంది. సో ఇగో ఇలా పింక్ ఆరెంజ్, నాకు మాత్రం పింక్ బాగా నచ్చింది అనమాట. సో ఆ రోజు నేను ఇంక ఇది తీసేసుకున్నా. తర్వాత నేను ఇది తీసుకున్న తర్వాత అప్పుడు మా మమ్మీ ఇది తీసుకుందనమాట. చాలా బాగుంటుంది, కంఫర్ట్ చాలా స్మూత్ ఉంటుంది. శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో ఇదనమాట. దీంట్లోనే ఇంకొక కొంగు ఇలా వస్తుంది. మనం ఈ డ్రెస్ కుట్టించుకోవడానికి ఏంటంటే కొంగు ఇంకా బ్లౌజ్ ఈ 2 తీసేసి రిమైనింగ్ మిగిలిన శారీలో మనం డ్రెస్ కుట్టించుకోవాలన్నమాట. సో అట్లా అయితేనే మనకి నీట్గా చాలా బాగుంటుంది. డ్రెస్ మొత్తం ఒకే డిజైన్లో వచ్చి చాలా బాగుంటుంది అనమాట. సో మీరైతే అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇదనమాట ఇంకొక డ్రెస్ వచ్చేసి. సో గైస్ ఇదనమాట నేను తీసుకున్న 4 డ్రెస్సెస్. మీకైతే నచ్చాయి అనుకుంటున్నా. సో మీకు నచ్చితే మీరు కూడా ఇలానే కుట్టించుకోవడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో అంతే గైస్, మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్ గైస్, సీ యూ అగైన్.